వేసవి కాలంలో నేరాలు జరిగే అవకాశం ఉందని గుర్తించిన నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల జిల్లా పోలీసులకు అప్రమత్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా కార్డినెంట్ సెర్చ్ నిర్వహించి ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. స్పందించిన ఆత్మకూరు డీఎస్పీ కె వేణుగోపాల్ సీఐ గంగాధర్ పర్యవేక్షణలో ఆత్మకూరు పట్టణంలో బిలాల్ మసీదు పరిసర ప్రాంతం గుర్రాల వీధుల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికి తనిఖీలు చేపట్టి కొత్తగా వచ్చిన వ్యక్తుల వివరాలను సేకరించారు. ఆధార్ కార్డులను పరిశీలిస్తూ అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వాహనాలను కూడా తనిఖీ చేశారు. సెర్చ్ లో భాగంగా 32 మోటార్ సైకిళ్లు, 5 ఆటోలను గుర్తించి వాటి పత్రాలను పరిశీలిస్తున్నారు. సరైన పత్రాలు లేని వాహనాలపై చర్యలు తీసుకుంటామని సీఐ గంగాధర్ తెలిపారు. రౌడీ షీటర్లు అనుమతులను విచారించారు. చోరీలు, గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా వంటి నేరాలను అరికట్టడమే ఈ కార్డన్ సెర్చ్ ప్రధాన ఉద్దేశమన్నారు. సీఐ గంగాధర్ తెలుపుతూ వేసవి సెలవుల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే చిన్నారులు చెడు సాంగత్యంలో పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలని, కాలువలు, నదుల్లో ఈతకు వెళ్లకుండా చూడాలని హెచ్చరించారు. చైన్ స్నాచింగ్ వంటి ఘటనలపై మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్యాస్ బుకింగ్, బ్యాంక్ ఖాతాలు, ఫోన్ పే లావాదేవీలు, ఆన్లైన్ ఆఫర్ల పేరుతో జరిగే సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు, సంగం సర్కిళ్లకు చెందిన ఎస్ఐలు షేక్ జిలానీ, కాస్ల శ్రీనివాసులు, తిరుమలరావు, సూర్యప్రకాష్ రెడ్డి, ఏఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆల్మోస్ట్ మన ఏరియాలో తగ్గిపోయింది. ఎవరన్నా బయటకు తెచ్చుకుని 1 పూట 6 పూటలు తాగాలి తప్ప మ్యాక్సిమం మన దగ్గర లేదు. ఒకవేళ సమాచారం కానీ ఎస్ఐ గారు కానీ స్థానిక చుట్టుపక్కల నాయకులు ఉంటారు కదా, ఎవరో ఉంటారు. నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి అజిత ఐపీఎస్ మేడం గారి ఉత్తర్వుల మేరకు డిఎస్పీ ఆత్మకూరు వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో ఆత్మకూరు సిఐ గారు, అట్లనే ఆత్మకూరు సర్కిల్ ఉన్న 4 ఎస్ఐలు, సంగం సర్కిల్ ఉన్న 3 ఎస్ఐలు, 7 మంది ఎస్ఐలు మరియు 50 మంది సిబ్బందితోటి అక్కడ కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్కి ఉద్దేశం ఏంటంటే సమ్మర్లో నేరాలు జరగడానికి అవకాశం ఉంది కాబట్టి నేరాలు నిరోధించడం, కొత్త వారు ఎవరైనా సరే షెల్టర్ తీసుకున్నారనే కోణంలోను, అలానే ఈ చుట్టుపక్కలన్నీ బైకులు ఎక్కడెక్కడే వస్తున్నాయి, చెన్నైవి, పక్క స్టేట్లు ఇవి అన్నీ వస్తున్నాయి. ఎవరన్నా కొత్త బైకులు కానీ తీసుకొచ్చేటి పెట్టడం కానీ నేర పరిస్థితులు కానీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ ఏరియా అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించి డోర్ టు డోర్ చెక్ చేసి వారందరూ ఆధార్ కార్డులు అడగడం, కొత్త వారు ఎవరైనా చేరారా లేదని అడగడం, ఇవన్నీ కూడా చర్చ చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తిగా చర్చ పూర్తయిన తర్వాత సుమారుగా ఒక 30 బైకులు, ఒక 5 ఆటోలు మాకు దొరికినాయి. వీటన్నిటిని కూడా సంపూర్ణంగా వీటి రికార్డులను వెరిఫై చేసి మంచిగా వీటి రికార్డ్స్ ఉన్నాయో లేదో చూసి వెరిఫై చేసి వారికి అందజేయడం జరుగుతుంది. లేకపోతే వాటిపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ ఏరియాలో ఉండే ఒక 2 రౌడీ షీటర్స్, అట్లనే 3 సస్పెక్ట్ షీటర్స్ కూడా ఉన్నారు. వారిని కూడా పిలిపించి పర్సనల్గా సెపరేట్ విచారిస్తాం. మీరు అందరూ వెళ్ళిపోయిన తర్వాత వారి యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, ఎప్పుడు ఎక్కడ ఉంటున్నారనే ఉద్దేశంతో కూడా మేము విచారించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ ఏరియాలో ఎలాంటి అల్లర్లు జరగకుండా, దొంగతనాలు జరగకుండా, రౌడీజం జరగకుండా, అట్లనే గంజాయి అలాంటివేవి కూడా, ఉత్తుపనియాలు, ఈ మాదక ద్రవ్యాలు కూడా ఎవరు యూజ్ చేయకుండా ఉండడానికి, అలాంటివి చేస్తే పట్టుకోవడం కోసం ఇది ఏర్పాటు చేయబడింది. ఈ తనిఖీల్లో అలాంటివేమీ దొరకలేదు. అంటే స్థానికులతో కూడా మాట్లాడిన తర్వాత వారు కూడా చెప్పారు, ఇలాంటివి ఏమి జరగట్లేదు, దాన్ని జరిగితే మాకు సమాచారం ఇస్తామన్నారు. అట్లనే ఎవరైనా ఈ సమ్మర్లో కొత్తగా వచ్చి కాపురాలు పెట్టినా, లేదా ఈ సమ్మర్ హాలిడేస్కి చిన్నపిల్లలందరూ కూడా 10th క్లాసు, 9th క్లాసు, 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళు ఇక్కడోళ్ళు కానీ బయట ఊరు నుంచి అమ్మమ్మ వారు, నాయనమ్మ వాళ్ళు ఇంటికి రావడం జరుగుతుంది. ఈ క్రమంలో ఇక్కడున్న కుర్రపిల్లగాళ్ళు ఎవరైనా సరే ఈ ఇంటిమసీ ఏర్పాటు చేసుకోవడం, ఫ్రెండ్షిప్ అట్లా ఇట్లా దాంతో వాళ్ళతో వెనకబడే ప్రమాదం ఉంది. దాన్ని కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ బంగారు రేటు పెరిగిన తర్వాత ఈ నంబర్ లేని బైకుల పైన స్నాచింగ్ చేయడానికి 2-3 కుర్రాళ్ళు బైకుల్లో రావడం, ఈ ఒంటరిగా బీడీలు చుట్టుకుని ఆడవారు, స్కూల్కి క్యారేజ్ తీసుకుని ఆడవారు ఎవరైనా వెళ్తుంటే ఫాలో చేసి వాళ్ళ దగ్గర అది లాక్కొని పోవడం జరుగుతుంది. దీని మీద కూడా స్థానిక యువత అందరూ కూడా మేము తెలియజేసాము. ఎవరైనా కానీ అనుమానాస్పదంగా మన ఏరియా కానీ వాళ్ళు ఈ ఏరియాలో తచ్చాడుతుంటే తప్పకుండా పట్టుకొని 112 కానీ 100 కాల్ చేయడమా, లేదా నేరుగా ఆత్మకూరు ఎస్ఐ గారు కానీ మాకు తెలియజేయమని వాళ్ళందరికీ తెలియజేశారు. దీని ద్వారా మీ అందరూ కూడా ఒక ధైర్యాన్ని నింపడము, ఏదైనా నేరాలు జరిగితే మాకు సమాచారం ఎలా మీరు చేరాలని తెలియజేయడము, అలానే సైబర్ క్రైమ్ గురించి కూడా వాటికి తెలియజేశాము. ఈ సమ్మర్లో మీ గ్యాస్ అయిపోయిందా, గ్యాస్ ఇప్పుడు చాలా ముఖ్యమైన స్కార్సిటీ, మీ గ్యాస్ అయిపోయిందా ఈ నెంబర్లు చెప్పండి, మీరు దీన్ని ఫోన్పే చేస్తే మీ ఇంటికి గ్యాస్ పంపిస్తామని చెప్పడం కానీ, లేకపోతే మీ అకౌంట్ క్లోజ్ అయిపోయింది దాన్ని రెన్యువల్ చేయాలా, మీ లాస్ట్ 4 నెంబర్లు చెప్పండి అనడం కానీ, లేదా మీరు లైకులు కొడతా ఉండండి మీకు ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయని చెప్పడం, ఒక 1000 రూపాయలు వేసి మీ అకౌంట్ తెలియజేయడం ఫోన్పే ద్వారా, రకరకాల సైబర్ నేరాలు జరుగుతాయి. వాటి బారిన పడవద్దని కూడా వారికి తెలియజేశాము. దీనిలో భాగంగా ఎక్కువ మంది యువత వేసవికాలము
ఈ బైకులు తోలుతుంటారు చక్కగా బైక్ రైడింగ్, ఖాళీగా ఉన్నారు కదా, ఈ బైక్ రైడింగ్ చేసేటప్పుడు హెల్మెట్ ఉండదు. వాళ్ళ అమ్మా నాన్న తెలియకుండా బైక్ తీసుకెళ్తారు, బయటికి వెళ్ళి దాన్ని స్పీడ్లో వేయటము, రకరకాల వ్యవహారాలు చేస్తుంటారు కుర్రపిల్లలు కాబట్టి. దయచేసి హెల్మెట్ లేకుండా అమ్మా నాన్నలు బైక్ ఇమాకండి, మీరు కూడా తోలమాకండి. ఒకవేళ పొరపాటున జారి పడితే హెడ్ ఇంజరీ అయితే చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి బైక్ తోలే యువత అందరూ కూడా ఈ హెల్మెట్ కంపల్సరీగా తీసుకెళ్లాలని మా పోలీస్ శాఖ ద్వారా వారికి తెలియజేశాము. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV